శ్రీమాత్రే నమః. భగవద్గీత కాశ్మీర్ని కాపాడింది. ఈరోజు కాశ్మీర్ మనది అంటూ ధైర్యంగా చెప్పుకుంటున్నామే, ఆ కాశ్మీర్ మనకి ఉండడానికి మనది అని చెప్పుకునేలా చేసింది భగవద్గీత. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. భగవద్గీత ఏంటి, కాశ్మీర్ని కాపాడడం ఏంటి? అసలు భగవద్గీతని చూడాలంటే భయం, చదవాలి అంటే భయం. శవయాత్ర జరిగేటప్పుడు భగవద్గీతను పెట్టడానికి ఉపయోగిస్తారే తప్ప మిగిలిన రోజుల్లో ఎవరైనా సరే భగవద్గీతని వినాలి అంటే వణికిపోతారు. ఎందుకు అంటే శవం దగ్గర పెట్టే ఒక రికార్డింగ్గా మాత్రమే భావిస్తున్నాం కాబట్టి. శవం దగ్గర కాదు, మనల్ని శవాలుగా మారిపోకుండా చేసేదే భగవద్గీత అని తెలుసుకుంటే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది. ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలని వాళ్ళ పిల్లలకి చెప్పి తీరతారు. అదేంటో తెలుసుకోవాలి అంటే దేశం కోసం ప్రాణాలు వదిలిన ఎంతో మంది వీర జవానులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సోమనాథ్ శర్మ 31 జనవరి 1923లో జన్మించారు. సోమనాథ్ గారి తండ్రి అమరనాథ్ శర్మ. ఈయన గొప్ప శివభక్తుడు. ఆయన ఆర్మీ ఆఫీసర్ కూడా. శివ పూజ చేయందే ఏ పని చేసేవారు కాదు. ఈ అమర్నాథ్ శర్మ గారికి 3 కొడుకులు, 1 కూతురు అన్నమాట. సోమనాథ్ శర్మ గారు, విశ్వనాథ్ శర్మ గారు, సురేంద్రనాథ్ శర్మ గారు, అలాగే ఇంకొక అమ్మాయి. ఇటు దేశభక్తి అటు దైవభక్తి రెండూ కలగలిపిన ఒక యోధుడు అమర్నాథ్ శర్మ గారు. అలాంటి యోధుడి కొడుకే సోమనాథ్ శర్మ గారు. సోమనాథ్ శర్మ గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతగారి దగ్గర ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవారనమాట. వాళ్ళ తాతగారు ఏం చేసేవారు అంటే, చిన్నప్పుడు మన తాతలు అమ్మమ్మలు మనకి ఎలా అయితే కథలు చెప్పారో అలా సోమనాథ్ శర్మ గారి తాతగారు ఈ సోమనాథ్ శర్మ గారిని పక్కన కూర్చోపెట్టుకుని భగవద్గీత శ్లోకాలను నేర్పించేవారు. శ్లోకాలు మాత్రమేనా, దాని అర్థాన్ని అది జీవితానికి ఎలా అన్వయించుకోవాలో కూడా ఆ చిన్న వయసులో సోమనాథ్ శర్మ గారికి చెప్పారనమాట. అర్జునుడు అడిగిన ప్రశ్నలకి కృష్ణుడు ఏ సమాధానం చెప్పారు, అసలు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు, అర్జునుడి ఆలోచన విధానం ఎలా మారింది, కృష్ణుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు, ఇవన్నీ ఉగ్గుపాలతో నేర్చుకున్నారు సోమనాథ్ శర్మ గారు. సోమనాథ్ శర్మ గారి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆర్మీ ఆఫీసర్లే. అలా అవటం వల్ల వాళ్ళ జీవితమే ఒక యుద్ధంగా మారిపోయింది. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియదు. అయినా సరే ఏ రోజు వాళ్ళు వెనకంజ వేయలేదు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి మాత్రమే సిద్ధపడ్డారు. వాళ్ళ తాతగారు ఇలా ప్రతి క్షణం యుద్ధంతో పోరాడవలసి వస్తుంది కాబట్టి ఎక్కడ ఎప్పుడూ కూడా వెనకంజ వేయకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు అని చెప్పి భగవద్గీతని నూరిపోసేశారు సోమనాథ్ శర్మ గారికి. ప్రతి క్షణం సోమనాథ్ శర్మ గారికి వాళ్ళ తాతగారు ఏం చెప్పేవారు అంటే, నువ్వు యుద్ధరంగంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలని ఆలోచించుకో. నువ్వు ప్రశాంతంగా ఉంటే యుద్ధం ఎలా చెయ్యాలి అని ఆలోచించుకో. నువ్వు యుద్ధరంగంలో నిలబడితే విజయమో వీర స్వర్గమో అక్కడే తేలిపోవాలి. అలానే ఉండాలి తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేసి నీ శత్రువులకి నీ వెన్ను చూపించి పారిపోకు అని నూరిపోసేశారు వాళ్ళ తాతగారు. అలా ప్రతి క్షణం భగవద్గీతను వింటూ పెరిగారు. ఆత్మస్థైర్యం, ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఆయన ముఖంలో తొణికిసలాడుతూ ఉండేది. డెహ్రాడూన్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రెజిమెంట్లో బ్రిటిష్ ఇండియన్ సైనిక దళంలో చేరి ఆర్మీలో పనిచేయటం మొదలుపెట్టారు ఈ సోమనాథ్ శర్మ గారు. అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. జపాన్కి బర్మాకి యుద్ధం జరుగుతోందనమాట. అప్పుడు ఈయన బర్మాలో పనిచేశారు. ఆ యుద్ధంలో తన కింద పనిచేసిన ఎంతో మందిని ఈయన కాపాడారు కూడా. సోమనాథ్ శర్మ గారు గొప్ప మానవతావాది. కాశ్మీర్ని ఆక్రమించుకుంటూ వస్తోంది పాకిస్తాన్. భారత సైన్యానికి పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉండేది. ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళడం, పోరాడడం, మళ్ళీ వచ్చేయటం, ఇలా విధులు నిర్వహిస్తూ ఉండేవారు సోమనాథ్ శర్మ గారు. ఒకరోజు సోమనాథ్ శర్మ గారు హాకీ ఆడుతున్నారనమాట. అలా హాకీ ఆడుతున్నప్పుడు ఆయన కింద పడిపోతారు. అలా కింద పడిపోవటం వల్ల చెయ్యి విరిగిపోతుందనమాట. ఆ చేతికి సిమెంట్ కట్టు వేస్తారు. సిమెంట్ కట్టు వేస్తే అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అంటారు, కొన్నాళ్ళు ఇంటికి వెళ్ళు, కొంచెం విశ్రాంతి తీసుకో, తగ్గిన తర్వాత రావచ్చు అని చెప్పి ఇంటికి పంపించేస్తారు. సోమనాథ్ శర్మ గారు ఇంటికి వస్తారు. తండ్రి అంటాడు, భగవంతుడే నీకు విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపించాడురా, విశ్రాంతి తీసుకో అని చెప్పి అంటారు. కానీ ఆ మాటలు సోమనాథ్ శర్మ గారికి రుచించలేదు. ఎందుకంటే దేశం కోసం పోరాడాలి, ప్రాణాలు వదిలేయాలి అన్న తపన ఉన్న వీరుడు సోమనాథ్ శర్మ గారు. అప్పటికే భారతదేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. రేడియోలో వార్తలు వస్తున్నాయి, ఇక్కడ ఇలాంటి దురాగతాలు జరిగాయి, పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, ఇంతమంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ వార్తలన్నీ ఆయన రేడియోలో వింటూ ఉండేవారు.
వింటుంటే ఆయనకి రక్తం మరిగిపోయేదన్నమాట. అసలు ఒక్క క్షణం కూడా ఆయనకి ఇంట్లో ఉండాలి అని అనిపించలేదు. ఈలోపు సోమనాథ్ శర్మ గారికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్కి వచ్చి ఆ శ్రీనగర్ విమానాశ్రయాన్ని చేజెక్కించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే మన సైనికులకి ఏదైనా పంపించాలి అంటే మనకు ఆ విమానాశ్రయం ద్వారానే పంపించడానికి వీలుందనమాట. అది గనక ఈ పాకిస్తాన్ వాళ్ళు చేజెక్కించేసుకున్నారు అంటే మన సైనికులకి ఆహార పదార్థాలని పంపించలేము, ఆయుధాలని పంపించలేము అనమాట. అంత ఇబ్బంది అయిపోతుంది. అలా వాళ్ళు ఆ విమానాశ్రయాన్ని గనక స్వాధీనం చేసుకుంటే దాదాపుగా ఒక 90% కాశ్మీర్ని వాళ్ళు ఆక్రమించేసుకోవచ్చు. ఈ కుట్ర పాకిస్తాన్ వాళ్ళది. ఈ సమాచారం తెలుస్తుంది. తెలిసి ఇంక ఇంట్లో ఉండలేకపోతారనమాట. ఇంట్లో ఉండకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్తారు, నేను వెళ్ళాలి, దేశాన్ని కాపాడుకోవడానికి ఇదే నాకు సమయం, నేను వెళ్ళకపోతే కాశ్మీర్ మన దేశంలో ఉండదు, ఒక్కసారి చేజార్చుకుంటే ఇంకా తిరిగి మనకి కాశ్మీర్ రాదు అని చెప్పి ఇంట్లో చెప్పి ఈయన వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్తారు. అప్పటికే ఈ పై అధికారులందరూ తర్జన భర్జన పడిపోతూ ఉంటారు. ఎవరిని పంపించాలి, ఆ విమానాశ్రయాన్ని రక్షించుకోవాలి అంటే ఎవరు సమర్థులు అని. సోమనాథ్ శర్మ గారు వచ్చారు కదా, నేను వెళ్తాను అని చెప్పి పై అధికారులతో చెప్తారు. వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే చేతికి సిమెంట్ కట్టు ఉంది, ఒక చేతితో నువ్వేం చేయగలవు, వద్దు, నీ కింద సైనికుల్ని నేను పంపిస్తాను అంటారు పై అధికారులు. ఒప్పుకోరన్నమాట సోమనాథ్ శర్మ గారు. అదేంటి అలా ఎలా పంపిస్తారు, ఆఫీసర్ని నేను ఉండగా నేను ఇక్కడ కూర్చుండిపోయి సంతోషంగా ఉంటూ నా కింద వాళ్ళని నేను ఎలా పంపిస్తాను, నేను కూడా వెళ్తాను అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ పై అధికారులు అంటారు, విరిగిపోయిన చేత్తో ఎలా వెళ్తావు అని చెప్పి అడుగుతారనమాట. చెయ్యే కదా విరిగిపోయింది, ప్రాణం ఏం పోలేదు కదా, నా ప్రాణం ఇంకా ఉంది కదా, దేశాన్ని రక్షించుకునే అవకాశం నాకు వచ్చింది, ఈ అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను, ఈ దురాగతాలన్నింటినీ నేను చూస్తూ ఎలా సహిస్తాను, ఎలా సహించమంటారు నన్ను, నేను వెళ్ళి తీరతాను అని మొండిపట్టు పట్టేస్తారు. ఇంకా ఈ ఆఫీసర్స్ ఏం చేయలేక సోమనాథ్ శర్మ గారిని శ్రీనగర్ పంపించడానికి ఒప్పుకుంటారనమాట. అప్పటికి సోమనాథ్ శర్మ గారు కుమావు రెజిమెంట్ 4th బెటాలియన్లో డి కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన కింద 50 మంది సైనికులు ఉన్నారనమాట. ఈ 50 మంది సైనికులు ఈ సోమనాథ్ శర్మ గారు శ్రీనగర్ నుంచి బడ్గామ్కి బయలుదేరారు. శ్రీనగర్ నుంచి బడ్గామ్ 6 మైళ్ళ దూరంలో ఉందన్నమాట. 1974 నవంబర్. ఆ రోజు శర్మగారు బడ్గామ్ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ పరిశీలించారు. వీళ్ళతో పాటు ఇంకా కొంత భారతీయ సైన్యం కూడా వచ్చిందనమాట. ఆ సైన్యం ఏం చేశారు అంటే ఇంకా లోయల్లో వేరే వేరే చోట్లకి వెళ్ళారు. అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియటం లేదు. ఎప్పుడు ఎలా వచ్చి శ్రీనగర్ విమానాశ్రయాన్ని వాళ్ళకి చేతుల్లోకి తీసుకుంటారో అర్థం కాదు. కాబట్టి మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. శత్రువు ఎటు నుంచి వచ్చి మీద పడినా సరే వాళ్ళని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని చెప్పి ధైర్యాన్ని చెప్తూ బడ్గామ్లో ఉన్న పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉంటారు. పై ఆఫీసర్స్ కూడా చెప్తారనమాట, ఈ రోజు సాయంత్రం వరకు కాశ్మీర్ మన చేతుల్లోనే ఉంటుంది, జాగ్రత్త, ఈ రోజు ఒక్కరోజు కష్టపడి ఆ పాకిస్తాన్ సైనికులను గనక నువ్వు అడ్డుకున్నట్లయితే రేపు పొద్దున్న మన విమానాలు అక్కడికి వస్తాయి, ఇంకొంచెం సైన్యం అక్కడికి వస్తుంది, ఈ ఒక్కరోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పై ఆఫీసర్లు చెప్తారు. అలా సోమనాథ్ శర్మ ఆ బడ్గామ్ గ్రామ ప్రజలందరినీ పరిశీలిస్తూ ఉంటారనమాట. వాళ్ళు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే ఎక్కడా పాకిస్తాన్ వాళ్ళ అలికిడి కనిపించలేదు. కనిపించకపోవడంతో వాళ్ళతో పాటు వచ్చిన కొంతమంది భారతీయ సైన్యం ఏం చేస్తారు అంటే బడ్గామ్ నుంచి మగాంకి బయలుదేరిపోతారు. ఇంకా ఈ బడ్గాంలో ఉన్నవాళ్ళు ఎవరు, సోమనాథ్ శర్మ గారు, ఒక 50 మంది సైనికులు అనమాట. అక్కడ గ్రామస్తులు భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతూ ఉంటే వాళ్ళందరినీ పిలిచి, మీరేం భయపడకండి, మేము ఉన్నాము, మీ ప్రాణాలకి ఏదైనా సరే నష్టం జరుగుతుంది అని అనుకుంటే ముందు మా ప్రాణాలు పోయిన తర్వాతే మీ జోలికి వస్తారు, మీరు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడకండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తారు. ఈ లోపు ఏమవుతుంది, అక్కడ ఒక కుట్ర జరుగుతుందనమాట. ఈ గ్రామస్తుల్లాగానే ఈ పాకిస్తాన్ కుట్రదారులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆ బడ్గామ్ గ్రామ ప్రజల్లాగానే వేషాన్ని మార్చేసుకుంటారు. అందులో కలిసిపోయారు. ఆ గ్రామ ప్రజలే అనుకున్నారు తప్ప పాకిస్తాన్ వాళ్ళు ఇంత కుట్ర చేసి అందులో కలిసిపోతారని కనీసం కూడా ఊహించలేదన్నమాట. ఎందుకంటే అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. ఈ 2 నెలల్లోనే వీళ్ళు ఎంత ధైర్యం చేస్తారు అని ఊహించలేదు. ఎందుకంటే భారతీయులకి ఎప్పుడు వెన్నుపోటు పొడవడం తెలియదు. మనల్ని ఆక్రమించాలి అని అనుకున్న పాకిస్తాన్ వెన్నుపోటు పొడవడమే ధ్యేయంగా పెట్టుకుంది కాబట్టి దొంగతనంగా మన భారతీయుల్లో కలిసిపోయింది.
ఎప్పుడూ ఎవరికీ అపకారం చేసే మనస్తత్వం భారతీయులలో లేదు. ఆ ఆలోచనే సమస్యను తెచ్చిపెట్టేసింది. అక్కడ ఉన్న సోమనాథ్ శర్మ గారిని, వాళ్ళ సైనికులని శత్రువులు గమనిస్తూనే ఉన్నారు. సోమనాథ్ శర్మ గారు కూడా ఊరంతా చాలా ప్రశాంతంగా ఉంది అని పై అధికారులకి వైర్లెస్ ద్వారా చెప్తారు. అప్పటికి సమయం 2:35 అయిందనమాట. అప్పుడే చెప్తారు వాళ్ళ పై అధికారులకి, ఇక్కడంతా చాలా బాగుంది అని. అలా చెప్పి ఆయన వైర్లెస్ పెట్టేస్తారు. అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. అలా కాల్పులు ప్రారంభమైన వెంటనే సోమనాథ్ శర్మ గారి దగ్గర ఉన్న సైనికులు కూడా తిరిగి కాల్పులు జరపాలని అనుకుంటారు. అప్పుడు సోమనాథ్ శర్మ గారు చెప్తారు, వద్దు, మీరు కాల్పులు చేశారు అని అనుకోండి, అటువైపు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు మన మీద కాల్పులు జరుపుతున్నారు, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మన వల్ల అక్కడ మన భారతీయుల ప్రాణాలు పోకూడదు అని చెప్తారు సోమనాథ్ శర్మ గారు. ఎందుకంటే ప్రాణం విలువ మన భారతీయులకు తెలుసు, బంధం విలువ తెలుసు. ప్రాణం పోతే వాళ్ళ సొంత వాళ్ళు ఎంత బాధపడతారు అనేది తెలుసు. కాబట్టి ఒక మానవతా మూర్తిగా ఆయన ఆలోచించారు. కొంచెం సేపు అయిందో లేదో కాల్పులు ఆగిపోతాయి. అలా కాల్పులు ఆగిపోవడంతో సోమనాథ్ శర్మ గారు వాళ్ళ సైనికులు అలర్ట్ అయిపోతారు. మళ్ళీ 15 నిమిషాలు గడిచాయో లేదో ఈ సోమనాథ్ శర్మ గారు ఈ సైనికులు ఉన్న చోటకి ఆ పాకిస్తాన్ వాళ్ళందరూ చుట్టుముట్టడానికి వస్తూ ఉంటారనమాట. అప్పుడు సోమనాథ్ శర్మ గారు ఏం చేస్తారు అంటే, తన దగ్గర ఉన్న సైనికుల్ని ఎవరిని ఎక్కడెక్కడికి పంపించాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు. శత్రు సైనికులు అన్నా తక్కువగా ఉన్నారా? వాళ్ళు అన్ని వైపుల నుంచి వస్తే దాదాపుగా వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 500 నుంచి 700 మంది ఉంటారనమాట. అంచనా వేసేశారు. ఈ సైనికుల్లో పఠాన్లు ఉన్నారు, లష్కర్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారనమాట. పరిస్థితి చేయి దాటిపోతోందని అర్థమైంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నది 50 మంది, అట్నుంచి వస్తుంది 500 మంది. దాదాపుగా ఎంత మంది సైన్యం అటువైపు ఉన్నారో అర్థమవుతుంది కదా. అప్పుడు పై అధికారులకి విషయం మొత్తం సోమనాథ్ శర్మ గారు చెప్పేస్తే వాళ్ళు అంటారు, నీ ఇష్టం, మాకు ఆ పరిస్థితి అర్థమైపోయింది, కానీ జాగ్రత్త అని చెప్తారు. అసలు మామూలుగా అయితే అలా దొంగతనంగా చుట్టుముడుతున్నప్పుడు వీళ్ళు 50 మందే ఉన్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఏదో విధంగా పారిపోయి వచ్చేయచ్చు. కానీ సోమనాథ్ శర్మ గారు అలా చేయలేదు. ఎందుకంటే ఆయన భగవద్గీతతో పెరిగారు, వాళ్ళ తాతగారు చెప్పిన విషయాలతో పెరిగారు. సోమనాథ్ శర్మ గారికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి, వాళ్ళ తాతగారు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. యుద్ధరంగంలో ప్రశాంతంగా ఉండకు, చెలరేగిపో, విజయమో వీరస్వర్గమో నిర్ణయం చేసుకో అని వాళ్ళ తాతగారు చెప్పారు కదా, అది గుర్తుకొచ్చింది. వాళ్ళందరినీ చూసి, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మనం అందరం ఉన్నాం, మనకి భగవంతుడు ఉన్నాడు, అంతకు మించి మనకి భారతమాత అండగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న సైనికులందరికీ ధైర్యాన్ని చెప్తారనమాట. అటు నుంచి పాకిస్తాన్ సైన్యం ఇటువైపు కాల్పులు జరిపేస్తున్నారు. సైనికులకి కావాల్సిన మందుగుండు సామాగ్రినంతా ఈ సోమనాథ్ శర్మ గారు సప్లై చేస్తున్నారు. ఒక చేయి విరిగిపోయింది, ఇంకొక చేయి మాత్రమే పనిచేస్తోంది. అలా అయినా సరే శత్రువులతో పోరాడుతున్నారు. ఎక్కడా కూడా తోటి సైనికులు ధైర్యాన్ని కోల్పోకూడదు. అందుకే వాళ్ళలో ధైర్యాన్ని నింపటం కోసం అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అటు నుంచి చూస్తున్న శత్రు సైనికులకి, ఏంటి ఒక్కడే ఇన్నిసార్లు కనిపిస్తున్నారు, ఇతను ఒక వ్యక్తా 100 మందా అనే ఆలోచన వచ్చింది. ఎలా అయినా సరే ఇతన్ని చంపితే తప్ప మనం మిగతా భూభాగాన్ని చేజెక్కించుకోలేమనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంతలా ఆలోచించారు అంటే, ఎలా అయినా సరే మన శ్రీనగర్ విమానాశ్రయాన్ని ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించకూడదు, తన తల్లి భరతమాతని కాపాడుకోవాలి, ఇది ఒక్కటే ఆలోచన. అందువల్ల ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లెక్క చేయలేదు. 6 గంటల సేపు ఆ సైనికులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. సోమనాథ్ శర్మ గారి సైనికులలో 40 మంది వీరస్వర్గాన్ని అలంకరించేశారు. ఇంకక్కడ ఉన్నది ఎంతమందో తెలుసా? 10 మంది మాత్రమే. అప్పటికే చీకటి పడిపోయింది. అయినా సోమనాథ్ శర్మ గారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పరిస్థితి అర్థమైపోయింది. తన పై అధికారులకి మెసేజ్ పంపించారు. అదేంటి అంటే, శత్రువులు మాకు 50 గజాల దూరంలోనే ఉన్నారు, మేం 10 మంది మాత్రమే ఉన్నాము, అత్యంత భయంకరంగా కాల్పులు జరుగుతున్నాయి, అయినా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేసి మేం తగ్గం, మా దగ్గర చివరి తోట అయిపోయేంత వరకు, చిట్ట చివరి సైనికుడు బ్రతికి ఉన్నంత వరకు మేం పోరాడతాం అని మెసేజ్ని అందించేశారు. కొంచెం సేపు అయింది. ఇంకొక బెటాలియన్ సైన్యం అక్కడికి వచ్చింది. కానీ మన భారతీయులలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు.
ఈ 2వ బెటాలియన్ అక్కడికి వచ్చేసరికి సోమనాథ్ శర్మ గారితో పాటు అక్కడ ఉన్న సైనికుల దాడికి పాకిస్తాన్ వాళ్ళు పారిపోయారు. అక్కడికి వచ్చిన సైన్యం విడిపోయి అసలు ఇంకెవరైనా భారతీయులు బ్రతికి ఉన్నారా అని చెప్పి చూశారు. ఇంకెక్కడా మన భారతీయులు బ్రతకలేదు. దానితో పాటుగా శత్రువులు ఎంతమంది చనిపోయారు అని వాళ్ళు లెక్క వేసుకుంటే దాదాపుగా 250 మంది ప్రాణాలు కోల్పోవటమే కాకుండా అంతకు మించి ప్రాణాలతో పోరాడుతున్నారు. కొంతమంది పారిపోయారు. ఒక 50 మంది 700 మంది సైనికుల్ని తిప్పి తిప్పి కొట్టారు అంటే సోమనాథ్ గారు చేసిన అద్భుతమే కదా. అంత అద్భుతం ఇంకెవరు చేయగలరు? అంత అద్భుతం ఎవరు చేయించారు? భగవద్గీత చేయించింది. ఇంతలో వాళ్ళకి సోమనాథ్ శర్మ గారు గుర్తుకొచ్చారు. ఎక్కడ ఉన్నారా అని వెతకటం ప్రారంభించారు. అమరవీరులందరినీ ఒక పక్కకి చేర్చారు. ఇలా వెతుకుతున్నప్పుడే సోమనాథ్ శర్మ గారి విరిగిపోయిన చెయ్యి ఒకటి దూరంగా పడింది. అంతా మనసుని గట్టిగా ఉంచుకున్న ఆ సైనికులకి కూడా మనసులో ఒక అలజడి ఏర్పడిపోయింది ఆ చెయ్యిని చూసి. శరీరం కోసం వెతకటం ప్రారంభించారు. అలా వెతుకుతున్నప్పుడు ఒక శరీరం కనిపించింది. ఛిద్రమైపోయింది ఆ శరీరం. ఒక చెయ్యి జోబులో పెట్టుకుని ఆ శరీరానికి ఉన్న ఆ బట్టలకి ఒక పట్టక కూడా కనిపించిందనమాట. ఆ చేతిని బయటికి తీశారు. ఆ చేతితో పాటు ఏమొచ్చిందో తెలుసా? భగవద్గీత బయటికి వచ్చింది. అలా భగవద్గీత బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఇది సోమనాథ్ శర్మ గారి శరీరం అని. ఎందుకు అంటే ఆ రెజిమెంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు భగవద్గీతని ఎప్పుడు తనతో పెట్టుకుని ఎప్పుడు ఏ కష్టం ఏ సమస్య వచ్చినా సరే భగవద్గీతను చదివే ఏకైక ఆర్మీ ఆఫీసర్ సోమనాథ్ శర్మ గారు అని. ఆయన శరీరాన్ని తీసుకువచ్చి అక్కడ పడుకోబెట్టారు. ఇంతకీ శర్మగారి దగ్గర ఆ భగవద్గీతతో పాటు ఆ పట్టకా ఉందే, అది వాళ్ళ చెల్లెలు ఇచ్చిన బహుమతి. తన చెల్లెలు తన పేరును కూడా దాని మీద రాసి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిందట. అది పిస్తోల్ని పెట్టుకోవడానికి ఆయన ఉపయోగిస్తూ ఉండేవారు. 1947వ సంవత్సరంలో ఆయన అమరవీరుడు అయిపోయారు. అంటే దాదాపుగా 24 ఏళ్ల వయసులోనే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. 24 ఏళ్ల వయసులో ఎవరైనా సరే ఏం చేస్తారు? అటువంటి చిన్న వయసులో శరీరాన్ని వదిలిపెట్టేశారు ఈ దేశం కోసం. ఆ చిన్న వయసులో శ్రీనగర్ని కాపాడుకుని ఒక చెయ్యి పని చేయకపోయినా సరే భారతదేశం కోసం చిద్విలాసంగా తన ప్రాణాలను సమర్పణ చేసేశారు. ఆయనకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాతగారు ఇచ్చిన భగవద్గీత సారం, వాళ్ళ తాతగారు చెప్పిన భగవద్గీత అనే ధైర్యం. సామాన్యమా 500 మందిని 6 గంటల సేపు నిలువరించటం అంటే అన్ని గంటల సేపు ఎలా వాళ్ళని ఆపగలిగారు అనేది అక్కడ పరిస్థితులు ఆ బెటాలియన్కి చెప్పాయి. ఇప్పటికీ సోమనాథ్ శర్మ గారి పోరాట పటిమని ఆ తర్వాత సైనికులకి చెప్తూ ఉండేవారు. ఆయనకి పరమవీర చక్ర ఇచ్చారు. మొట్టమొదటి పరమవీర చక్ర సోమనాథ్ శర్మ గారికే ఇచ్చారు. ఇంకొక విషయం తెలుసా? వాళ్ళ నాన్నగారు ఆర్మీ ఆఫీసర్, సోమనాథ్ శర్మ గారు ఆర్మీ ఆఫీసర్, వాళ్ళ 2 తమ్ముళ్ళు ఆర్మీ, వాళ్ళ చెల్లెలికి కూడా ఆర్మీలో ఉన్న ఆయన్నే ఇచ్చి వివాహం చేశారు. ఇలా కుటుంబం మొత్తం దేశం కోసం పోరాడింది, దేశం కోసం మాత్రమే పనిచేసింది. ఎవరుంటారు ఇలా? ఎవరు చేస్తారు ఇలా? చివరిగా ఒక్క మాట, భగవద్గీత ఆయన్ని ఎలా నడిపించిందో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా కుంగుబాటు వచ్చినా, బాధపడుతున్నా, ఏదైనా సమస్య ఉన్నా సరే ఆయన భగవద్గీతని చదివేవారట. తన పక్కనున్న వాళ్ళకి కూడా భగవద్గీత సారాన్ని చెప్పేవారట. సోమనాథ్ శర్మ గారికి జీవితాన్ని నిర్దేశించింది ఎవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకో విషయం చెప్పలేదు కదూ, సోమనాథ్ శర్మ గారు అపర కృష్ణ భక్తుడు. ఇంత గుండె ధైర్యం, ఇంత సత్తా ఎలా వచ్చింది? భగవద్గీత ఆయనకు ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చింది. ఆ గుండె ధైర్యం ఉండేటట్లుగా చేసింది ఎవరు? సోమనాథ్ శర్మ తాతగారు. అంత అద్భుతంగా తీర్చిదిద్దింది సోమనాథ్ శర్మ తాతగారు. ఈరోజు కాశ్మీర్ ఇలా ఉంది అంటే చిన్నప్పటి నుంచి భగవద్గీత సారాన్ని సోమనాథ్ శర్మ గారికి ఆయన ఒంట్లో ప్రవహించేలా చేశారు. కాబట్టి ఎలా అయినా సరే మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అని చేసిన ప్రయత్నమే కాశ్మీర్. ఈరోజు మనం కాశ్మీర్ని చూడగలుగుతున్నాము అంటే సోమనాథ్ శర్మ గారు పెట్టిన భిక్షే అని అనుకోవటంలో ఏమాత్రం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.